ఏకలవ్యుని గురుభక్తి. ఏకలవ్యుడు ఒక యువకుడు. అతను అడవిలో నివసిస్తుండేవాడు. ప్రపంచంలోనే ఒక గొప్ప విలుకాడు కావాలన్నది అతని లక్ష్యం. అందుకోసం అతను ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలనుకుంటాడు. దీని గురించి ద్రోణాచార్యుణ్ణి అడిగితే తాను తక్కువ కులానికి చెందినవాడు కావడంతో ద్రోణాచార్యుడు నిరాకరిస్తాడు. ద్రోణుడు తిరస్కరించడంతో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని సొంతంగా విలువిద్యను అభ్యసించడం ప్రారంభిస్తాడు. కొద్ది రోజుల్లోనే విలువిద్యలో నైపుణ్యాన్ని సాధిస్తాడు ఏకలవ్యుడు. అర్జునుడితో సమానంగా విలువిద్యలో నైపుణ్యాన్ని సాధించాడన్న విషయాన్ని తెలుసుకున్న ద్రోణాచార్యుడు భయపడతాడు. ఒకరోజు ఏకలవ్యుణ్ణి పిలిచి తన కుడి చెయ్యి బొటనవేలును గురుదక్షిణగా ఇవ్వమని ద్రోణుడు అడుగుతాడు. ఏకలవ్యుడు ఏమాత్రం ఆలోచించకుండా తన బొటనవేలును కోసి ఇస్తాడు. దీంతో ఏకలవ్యుడు తన లక్ష్యాన్ని చేరలేకపోతాడు. ఏకలవ్యుడు తన లక్ష్యాన్ని చేరలేకపోయినా ఏకలవ్యుడి యొక్క గురుభక్తి ఏకలవ్యుణ్ణి ఒక గొప్ప శిష్యుడిగా చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. 3 పంది పిల్లల కథ. అనగనగా పింకు, రింకు, టింకు అనే 3 పంది పిల్లలు ఉండేవి. పింకు చాలా బద్ధకస్తుడు. అతను గడ్డితో చిన్న ఇల్లును నిర్మించుకున్నాడు. రింకు కొంచెం తక్కువ బద్ధకస్తుడు. అతను చెక్కలతో ఇల్లు నిర్మించుకున్నాడు. టింకు బద్ధకస్తుడు కాదు. అతను ఇటికలతో గట్టి ఇల్లును కట్టుకున్నాడు. అందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. ఒకసారి ఆ గ్రామానికి ఒక తోడేలొచ్చింది. ఆ తోడేలుకు పందులను తినడం అంటే చాలా ఇష్టం. తోడేలు పింకు ఇంటికి వచ్చింది. పందిపిల్ల, పందిపిల్ల, నేను లోపలికి రావచ్చా అని అడుగుతుంది. లేదు లేదు, నా ఇంట్లో గాలి లేదు అని చెప్తుంది. అవునా, అయితే ఆగు, నేను నీ ఇంటిని ఊదిపారేస్తాను అంటుంది. వెంటనే గాలి ఊది ఇంటిని కింద పడేస్తుంది. వెంటనే పింకు తన ఆశ్రయం కోసం రింకు చెక్క ఇంటికి పరిగెత్తుతాడు. తోడేలు పింకు వెనకాలే వెళ్తుంది. రింకు ఇంటికి వచ్చిన తోడేలు, పందిపిల్ల, పందిపిల్ల, నేను నీ ఇంట్లోకి రావచ్చా అని అడుగుతుంది. లేదు లేదు, నా ఇంట్లో గాలి రావడం లేదని చెప్తుంది. అవునా, అయితే ఆగు, నేను నీ ఇంటిని ఊదిపాడేస్తాను అంటుంది. వెంటనే గాలి ఊది ఇంటిని కింద పడేస్తుంది. దీంతో పింకు, రింకు ఆశ్రయం కోసం టింకు ఇటుకల ఇంటికి వెళ్తారు. తోడేలు వారిని అనుసరిస్తుంది. టింకు ఇంటికి వచ్చిన తోడేలు, పందిపిల్ల, పందిపిల్ల, నేను నీ ఇంట్లోకి రావచ్చా అని అడుగుతుంది. లేదు లేదు, నువ్వు రావడానికి ఛాన్సే లేదు అంటుంది. అవునా, ఆగు, అయితే నేను ఒక్క గాలి ఊది నీ ఇంటిని పడేస్తాను అంటుంది. కానీ ఎంత గాలి ఊదినా ఫలితం లేదు. 3 పందులు ఇటుకల ఇంట్లో ఎంతో సురక్షితంగా ఉన్నాయి. దీంతో ఇంటిపైకెక్కిన తోడేలు చిమ్నీలోకి దూకుతుంది. టింకు అంతకు ముందే చిమ్నీ మీద మరిగే నీటిని పెడతాడు. అందులో దూకిన తోడేలు వేడి నీటిలో పడి గిలగిలా కొట్టుకుంటుంది. వెంటనే ఎగిరి ఇంట్లోంచి పారిపోతుంది. గ్రామాన్ని వీడిపోతుంది. దీంతో 3 పందులు ఎంతో హాయిగా జీవిస్తుంటాయి. ఈ కథలో నీతి, బద్ధకం ఏమాత్రం తగదు.